Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మన వినాయకునప్పుడు అయితే 7th డే రోజు అయితే ఆ రోజు ముందు రోజు కూడా పూజ మీద మేమే కూర్చున్నాము. నెక్స్ట్ డే ట్యూస్డే కూడా మేమే కూర్చున్నాము అనుకోకుండా. తర్వాత వెనస్డే వీడియో అయితే ఏం తీయలేదు. ఆ మండే వరకు అయితే పెట్టాను. థర్స్డే రోజు మేమందరం కలిసి ప్రసాదాలు చేసాము. ఆ వీడియో కూడా పెట్టాను. ఇందులో చూసేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అక్కడ ముందుగా నేను ఉషా వెళ్ళాము. అక్కడ గణపయ్య దగ్గర అన్నీ రెడీ చేస్తూ ఉన్నాము. అక్కడ దీపారాధన చేయడానికి ఒత్తులు అవన్నీ లేవు, అవన్నీ మళ్ళీ చేస్తూ ఉన్నాము అక్కడ. తర్వాత ఇక్కడ పంతులు వచ్చాడు, అందుకే కొంచెం తొందరగా అన్నీ చేస్తూ ఉన్నాము. పంతులు అయితే తొందరగా వచ్చాడు ఆ రోజు, ట్యూస్డే రోజు. తర్వాత వచ్చేసి ఇక మళ్ళీ మేము అందరం కలిసి ప్రసాదాలు అవన్నీ చేసాము. ఎప్పుడంటే రేపు వినాయకుడి నిమజ్జనం అనంగా చేసాము. 8th డే చేసామన్నట్టు. ఇది 8th డే అన్నట్టు. 7th డే 8th డే ఉంది. కానీ నేను బుధవారం అయితే ఏం వీడియో తీయలేదు. తర్వాత వచ్చేసి మా వినాయకుడి నిమజ్జనం అయితే ఫ్రైడే అయింది. థర్స్డే కదిలిచ్చారు, కలుషము అవన్నీ కదిలిచ్చి ఫ్రైడే అయితే తీశారు. అందుకే తప్పు ఏం లేదనేసి ఎప్పుడైనా 11th డే తీస్తారు. ఈసారి గ్రానం ఉందనేసి 9th డేకే తీసేశారు. తర్వాత 9th డే కదిలిచ్చి 10 days రోజు తీశారన్నట్టు నిమజ్జనము. ఇక్కడ అన్నీ రెడీ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఆ రోజు కూడా మేమే కూర్చున్నాం అన్నట్టు పూజకు. ఎవరు లేరు ఆ రోజు కూడా. దంపతులు అందరం లేడీస్మే కూర్చున్నాము. ఆ రోజు కూడా ముందు రోజు మేమే కూర్చున్నాము, ఈ రోజు మేమే కూర్చున్నాము. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇక అన్ని పంతులు అయితే ఆ రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైంకి వచ్చాడు. ఈసారి పంతులు అయితే ఒక్కొక్క రోజు ఒక పంతులు వచ్చాడు. ఎప్పుడైనా ఒకే పంతులు ఒకే టైంకి వచ్చేవాడు. ఈసారి అయితే కాస్త అలా అయిపోయింది. ఒక్కొక్క రోజు ఒక పంతులు ఒక్కొక్క టైంకు. ఇక్కడ రాము అన్న ఈ అన్నయ్య అయితే దండ అయితే ఇస్తున్నారు. ఆ రోజు రాము అన్నయ్య వాళ్ళు 10 రూపీస్తో దండలు భలే చేయించి తీసుకొచ్చారు ఊరు నుంచి, వనపర్తి నుంచి. వాళ్ళ తమ్ముడు ఎవరో చేశారంట. ఆ విధంగా భలే ఉందండి. 10 రూపీస్ది 10 రూపీస్ నోట్లతో చేశారు దండ. మన వినాయకునికి ఈసారి ఈ విధంగా కొత్తగా వేశారు. చాలా బాగా అనిపించింది ఆ దండ వేసిన తర్వాత ఆ మనీతో. తర్వాత ఈ దండ వేలంలో అయితే 12,000 అయ్యింది. అవి 1800 ఏమో ఉన్నాయంట 10 రూపీస్ నోట్లు. తర్వాత వేలం పాటలో అయితే 12,000కు అయ్యింది మన 10 రూపీస్ నోట్ల కట్ట దేవునికి వేసిన తర్వాత వేలంలో. ఆ రోజు వచ్చేసి ముందు రోజు నిషిత్ బర్త్డే అయింది, సెకండ్ డే అయితే వివేక్ బర్త్డే అయింది. ఇంకా ఎందుకంటే చాలా హ్యాపీగా ఈసారి ఇన్ని బర్త్డేలు వచ్చాయి. మళ్ళీ నెక్స్ట్ డే కూడా తర్వాత హారికది ఉంది, ఇంకొక అమ్మాయిది కూడా ఉంది బర్త్డే వచ్చేసి. ఈసారి 3-4 బర్త్డేలు అయినాయి మన గణపయ్య ముందు. తర్వాత ఇక్కడ పూజ అన్ని ప్రసాదాలు అన్నీ అయిపోయిన తర్వాత వివేకుని కూడా కేక్ కట్ చేయించారు. తర్వాత వచ్చేసి అందరం అయితే కేకులు పెట్టి ఆ రోజు వరకు అయిపోయింది ట్యూస్డే. ఇది వెనస్డే అయితే నేను వీడియో ఏం తీయనట్టున్నాను. ఇది థర్స్డే రోజు అంటే మేము నైవేద్యాలు చేసాము. అందరం కలిసి పూరీలు కర్రీ చేసాము. చోలే కర్రీ చేసాము. ఆలు చోలే కలిపి కర్రీ చేసాము. ఇక్కడ చూడండి ఒక 10-11 మెంబర్స్ అయితే చేసాము. నాకన్నా ముందే వీళ్ళందరూ వెళ్ళారు. చంద్రకళక్క, రాణి, తర్వాత భాగ్య, ఉష వాళ్ళైతే ఇద్దరు కలిసి పిండి గ్రైండర్లో వేస్తున్నారు. తడపాలంటే కొంచెం కష్టం కదా. ఒక 8 kgs 9 kgs చేసినాము ఆ రోజు. 9 kgs అనుకుంటా. అందుకనేసి కొంచెం కలపడం కష్టము అనేసి అక్కడ గ్రైండర్లో అయితే పడతా ఉన్నారు. పట్టి కవర్లో అయితే పెట్టారు. ఇక్కడ భాగ్య, భావన, మళ్ళీ సరిత అందరైతే నేను వెళ్ళేసరికి వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక పని చేస్తూ ఉన్నారు. నేను వెళ్ళిన తర్వాత నేను కొంచెం వీడియో తీశాను. నేను చంద్రకళక కొంచెం కర్రీ చేసాంలేండి. అక్క కలుపుతూ ఉంది, నేను చూస్తూ ఉన్న కర్రీ. అది ఎంత వేద్దాం ఇది ఎంత వేద్దాం అనుకుంటా. ఇక్కడ నేను అక్క కలిసి కర్రీ చేసాము. అక్కడ పూరీలు చేసేవాళ్ళు ఒకరు, ఉండలు చుట్టేవాళ్ళు ఒకరు, పూరీలు చేసేవాళ్ళు. తర్వాత కొన్ని చేసినాక ఒక మంచి గుడ్డ మీద అయితే వేసాము. తర్వాత ఇక్కడ రైస్ ఎందుకంటే కొంచెం పులిహోర కూడా కలపొచ్చు అనేసి ఒక స్టవ్ మీద రైస్ కూడా పెట్టాము. ఇక చూడండి ఆలు అయితే కొంచెం మగ్గిపోయింది. తర్వాత చోలే ఉడకబెట్టి పెట్టారు ఫస్ట్.
నేను వెళ్ళేసరికి ఇవన్నీ అయిపోయావి. ఇది లంచ్ తర్వాత వచ్చేసి ఇక్కడ కాలనీ వాళ్ళందరికీ అన్నట్టు ఒక 9 కేజెస్ పిండితో చేసాము. తర్వాత మస్తు సరిపోయింది. ఇంకా రోజు వేరే వేరే ప్రసాదాలు కూడా చాలానే ఉన్నాయి, చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది మన పూజ ఎలా జరిగింది ఆ రోజు. థర్స్డే రోజు మన గణపయ్యని కదిలిచ్చారు. తర్వాత లడ్డు వేలంపాట, కలశం వేలంపాట అవన్నీ రేపటి వీడియోలో ఉంటవి. ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోతుంది, కర్రీ రెడీ అయిపోతుంది. పూరీలు అయితే చాలానే అయ్యావి. ఇంకా పూరీలు కూడా ఆ రైస్ కాగానే దింపేసి పూరీలకైతే ఆయిల్ అయితే పోస్తూ ఉంది. ఇక్కడ చంద్రకళక్క పెద్ద బాండే తీసుకున్నాంలేండి. ఒక 4 మెంబర్స్ కాల్చామండి పూరీలు. అంతా తొందరగా అవుతుంది బాండీలో, ఎందుకంటే బాగా ఆ ఆయిల్ వేడైపోయింది. ఇక్కడ మన కర్రీకి చూడండి, కొంచెం చిక్కదనం కోసం అయితే లాస్ట్లో కొంచెం శనగపిండి కలిపి ఆ విధంగా అయితే వేసాము. వాటర్లో కలిపి వేసాము, ఎందుకంటే కొంచెం చిక్కదనం వస్తుంది. ఎక్కువ వేయలేదులేండి, కొంచెమే వేసాము. ఇక్కడ చూడండి, ఒకరం వేస్తూ ఉంటే ఒకరం తిప్పేస్తూ ఉంటే ఒకరము, ఎందుకంటే ఫస్ట్ ఇద్దరు కూర్చున్నారు కానీ అవ్వలేదు. రాణి వేస్తూ ఉంది, ఉషా తీస్తూ ఉంది, కాకపోతే అవ్వలేదు, మాడిపోతున్నాయి వాళ్ళిద్దరు అయ్యేసరికి. అందుకే మళ్ళీ తర్వాత మా కర్రీ అయిపోయిన తర్వాత నేను చంద్రకళక్క కూడా ఫైనల్ కర్రీ అయిపోయింది, కొత్తిమీర వేసేసాము. ఇక్కడ పూరీలు కూడా అయిపోవస్తూ ఉన్నాయి, కాకపోతే వాళ్ళు ఇద్దరు కాల్చేసరికి మాడిపోతూ ఉన్నాయి, తీయలేకపోతుంది ఉష. అందుకనేసి మేము 4 మెంబర్స్ కూర్చున్నాం చూడండి. ఒకరు వేస్తూ ఉంటే ఒకరు తిప్పేస్తూ ఉంటే ఒకరు తీస్తూ ఉంటే ఇట్లా ఈ విధంగా అయిపోయింది. కానీ భలే ఫాస్ట్గా అయిపోయాయి వంటలు. ఇన్నైనా కూడా తొందరగా అయిపోయినాయి. ఇంకా తర్వాత వచ్చేసి చూడండి, 4 మెంబర్స్కి కూడా ఇదవుతుంది కాలవడము. అంత ఫాస్ట్గా అయిపోయాయి మన పూరీలు. 2 గిన్నెల్లోకి వచ్చేసావి. ఇక్కడ ఫైనల్గా అన్నీ అయిపోయాయి పూరీలు. అందరైతే లేచారు పూరీలు చేసిన వాళ్ళు. ఒక 11 మెంబర్స్ మేము ఉన్నాంలేండి ఆ రోజు. తర్వాత అందరం కలిసి చేసామన్నట్టు, అందరం కలిసి సామాన్లు తెప్పించి అందరం కలిసి చేసాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరము అలా పెట్టాలనుకున్నాము, అలా చేద్దాంలే ఒకరోజు అనుకున్నాము. ఆ విధంగానే చేసేసాము. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ భాగ్య వీడియో అయితే తీస్తుంది. అందరూ అయిపోయింది కదా, ఇక్కడ వాళ్ళందరూ ఇదిగోండి మన పూరీలు కూడా అయిపోవచ్చాయి కింద. ఇక్కడ ఈ అమ్మాయి అయితే భలే ఆడుతూ ఉంది, ఏం డిస్టర్బ్ చేయలేదు కానీ మంచిగా ఆడుకుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ వీళ్ళందరూ వీడియో అయితే తీస్తూ ఉంది భాగ్య, పూరీలు అయిపోయినాయి అనేసి. కానీ తొందరగా అండి, అసలు ఎంతో టైం పట్టలేదు, ఎందుకంటే కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు. అందరం కలిసి చేసుకుంటే ఏదైనా తొందరగా అయిపోతుంది. ఇక్కడ కొంచెం గారెపిండి ఉంది అనేసి సంధ్య రాణి తీసుకొచ్చారు, గారెలు అయితే వేసాము. ఇవి దేవుని కాడికి అయితే నైవేద్యం పెట్టలేదండి, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాడుకున్నది కాబట్టి ఇంకా మేము తినడానికి అనేసి కొంచెం పిండి ఉంటే తీసుకొచ్చారు, తిని టీ తాగొచ్చులే అనేసి. ఇక్కడ మళ్ళీ పులిహోర, అన్నం రైస్ వండి పెట్టాం కదా, మన గణపయ్య పులిహోర ఉండాలి కదా. స్వీట్ అయితే వేరే వాళ్ళు తీసుకొచ్చారు ఆ రోజు. ఇక ఈ ప్రసాదాలు అయితే మనం చేసాము, పూరీలు కర్రీ. ఇక్కడ పులిహోర కూడా ఉండాలి కాబట్టి ఇక్కడ పోపు అయితే అయిపోయింది. ఇక్కడ జ్యోతి కలుపుతూ ఉంది. తర్వాత వచ్చేసి ప్రసాదాలు ఆ రోజు చాలానే ఉన్నాయి. నేను నెక్స్ట్ రేపటి వీడియోలో చూపిస్తాను మన పూజ ఎలా జరిగింది, మన వేలం పాటలు ఎలా అయ్యావి, తర్వాత ఏమేం ప్రసాదాలు ఉన్నాయి ఆ రోజు అనేసి. ఇక్కడ జ్యోతి అయితే పులిహోర అయితే కలిపేసింది. తర్వాత మనం ఇంకా గారెలు ఉన్నాయి కదా, గారెలు టీ అయితే బాగుంటుంది అనేసి టీ కూడా పెట్టేశారు అదే స్టవ్ మీద. ఇక్కడ బాగా టీ కూడా పెడతా ఉంది, ఎందుకంటే గారెలు టీ తాగితే చాలా బాగుంటుంది సాయంత్రం పూట. ఇంక అందరం పూరీలు చేసి అది కాస్త ఇంకా కబుర్లతో గడిపాము కదా. ఇక్కడ టీ తాగితే ప్రశాంతంగా అవుతుంది అనేసి అల్లం టీ అయితే పెట్టారు. గారెలు తినేసి టీ అయితే తాగి ఎవరింటికి వాళ్ళు వచ్చాము. తర్వాత రేపటి వీడియోలో మన లడ్డు వేలం పాట వీడియో నచ్చితే లైక్